పూరా లోకల్. ఎస్పెషల్లీ ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలందరూ కోరాలనుకుంటున్న ఒక విషయం, మీరు ఉన్నత చదువులు చదవాలి, బాగా పైకి వచ్చిన తర్వాత మంచి ఉద్యోగాలు వస్తాయి, తిరిగి మీ పాఠశాలకి సేవ చేయాలి. కేవలం డబ్బుల రూపంలో కాదు, రండి, వాలంటీరిజం చేయండి, పిల్లల్ని గైడ్ చేయండి, 10 మందిని ఇన్స్పైర్ చేయండి. ఈరోజు నేను ఇంత దూరం ఎందుకు వచ్చానంటే ఇన్స్పైర్ చేద్దాం, అందరికి ఒక డైరెక్షన్, నా సలహాలు నా సూచనలు మీకు తెలియజేద్దాం లక్ష్యంతో నేను వచ్చాను. ఇంకా చేయాలి, మీరందరిలో కూడా మీ అందరిలో శక్తి ఉంది, పిల్లల్ని ఇన్స్పైర్ చేయాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇంకా అంతేకాకుండా వాస్తవంగా చూస్తే మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది, అది చూస్తే నేనే ఆశ్చర్యపోయా. ఆ రిపోర్ట్ ఏంటంటే లిటరసీ రేట్ మీద రిపోర్ట్ వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం ఇస్ ద లోవెస్ట్ స్టేట్ ఇన్ లిటరసీ సర్వేలో వచ్చింది. బీహార్ కన్నా ఒక 0.2% 0.3% మనం వెనకబడి ఉన్నాం. అందుకే దానికి ఒక పేరు పెట్టి ప్రాజెక్ట్ ఆ అని పేరు పెట్టి రాబోయే 4 సంవత్సరాలు 100% లిటరసీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రధానమైన బాధ్యత ఇప్పుడు మన జిల్లా పైన ఉంది, ఎందుకంటే మనం 50%లో ఉన్నాం. కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, ఇది సీరియస్గా తీసుకోవాలని వాళ్ళందరినీ నేను కోరుతున్నాం. అదేవిధంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో అనేక అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చారు. డిఎస్సి కోచింగ్ కానీ, ఈరోజు ఐఐటి నీట్ కోచింగ్ కానీ, ఇవన్నీ మేము కూడా అంటే ప్రభుత్వ పాఠశాల మీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఇంకా ముందు ఇలాంటి అద్భుతమైన బెస్ట్ ప్రాక్టీసెస్ అందరం కలిసికట్టుగా షేర్ చేసుకుని ఏదైతే ఒక లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత మనకి ఇచ్చారో అది సాధించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, జీవితంలో మార్క్స్ అనేది ఒక భాగం, కానీ వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ క్యారెక్టర్. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను. అనేక పరీక్షలు పడతాయి మనకి జీవిత ప్రయాణంలో, సాధించండి, కష్టపడండి, ఫోకస్డ్గా చేయండి, అద్భుతాలు సాధించి మేక్ ఆంధ్రప్రదేశ్ ప్రౌడ్, మేక్ ఇండియా ప్రౌడ్ అని